క్రీస్తునందు చేరవచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ కూడికని ఏర్పాటు చేసినటువంటి సోదరులు మరీదాస్ గారు, రాజమణి గారి కుటుంబ సభ్యులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు దేవుడు కట్టినటువంటి కుటుంబం, ఆ కుటుంబ పరిపాలన వ్యవస్థ ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలలో ఉన్నటువంటి భార్య భర్త వారి వారి యొక్క బాధ్యతలు ఏ రీతిగా ఉండాలని దేవుడు కోరుకున్నాడో, దేవుడు కోరుకున్నట్టుగా నేడు క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయా లేదో మనం బైబిల్ గ్రంథం దగ్గరికి వెళ్ళి పరిశోధనతో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే దేవుడు పురుషుణ్ణి ఏర్పాటు చేసి ఆ పురుషునిలో నుంచి స్త్రీని ఏర్పాటు చేసి వాళ్ళిద్దరిని జత చేసి వాళ్ళిద్దరిని దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందాలనే మొట్టమొదటి గర్భఫలం అనే ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనకి గ్రంథం తెలియజేస్తూ ఉంది. అసలు పురుషుణ్ణి ఎందుకు ఏర్పాటు చేశాడు దేవుడు? పురుషుణ్ణి చేసిన దేవుడు స్త్రీని ఎందుకు చేశాడు? చేసినటువంటి దేవుడు ఇద్దరిని ఒకటిగా జంటగా చేసినటువంటి తండ్రి మరల గర్భఫలాలు ఎందుకు ఇచ్చాడు అనేది మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అసలు కుటుంబాన్ని కట్టింది ఎవరు అనేది మనం ఆలోచించగలిగితే, కుటుంబాన్ని కట్టింది దేవుడు. కట్టినటువంటి దేవుడు ఆ కుటుంబములో యజమానైనటువంటి భర్త ఎలా ప్రవర్తించాలి, ఆ యజమానుడికి సహకారిగా ఉన్నటువంటి యజమానురాలు ఎలా ప్రవర్తించాలి, వీళ్ళిద్దరికీ ఇచ్చినటువంటి గర్భఫలాలు ఎలా ఉండాలి, దేవుడు చెప్పినట్టుగా వారి కుటుంబం ఉంటే 128వ కీర్తనలో ఉన్నట్టుగా ఉంటుంది వాళ్ళ కుటుంబం. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా, దేవుడు కోరుతున్నట్టుగా వాళ్ళ కుటుంబం లేకపోతుందో ఖచ్చితంగా కుటుంబానికి పతన అవస్థ అనేది ఏర్పడుతుందని గ్రంథం మనకి హెచ్చరిస్తూ ఉంది. కొద్ది మాటలుగా మనం చూద్దాం, ఎక్కువసేపు కూడా చెప్పను, కొద్ది మాటలుగా మనం చూద్దాం. అన్ని ఎప్పటి నుంచో మనం చూస్తున్నటువంటి మాటలే, మరి కొన్ని మాటలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవునిలోనికి రాకముందు మనం ఎలా బ్రతికినా ఎట్లా ఉన్నా అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. దేవునిలోకి వచ్చేసిన తర్వాత దేవుడు చెప్పినటువంటి బాధ్యతలను భర్త కానీ భార్య కానీ వారికి ఇచ్చినటువంటి పిల్లలు కానీ అందరూ కూడా దేవుడు చెప్పినటువంటి రీతిలోనే లేఖనానుసారమైనటువంటి బోధలోనే వారి కుటుంబం ఉన్నట్లయితే దేవుడు చెప్పినట్టుగా కుటుంబము ఆశీర్వదింపబడుతుందని బైబిల్ చెప్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని వరలరా, అసలు కుటుంబాన్ని కట్టింది ఎవరు ఒకసారి మనం చూద్దాం. బైబిల్లోకి వెళ్ళి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ప్రాముఖ్యమైన సంగతులు చెప్తాను, కొంచెం జాగ్రత్తగా రాసుకొని అర్థం చేసుకునే మైండ్తో బైబిల్ చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి 14వ వచనాన్ని ఒక్కరు చదవండి, అందరేనండి. ఈ హేతు చేత పరలోకమునందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఏమండి, కుటుంబం ఎవరిని బట్టి కుటుంబం అని పిలువబడుతుంది? తండ్రిని బట్టి పిలువబడుతుంది. అవునా? తండ్రిని బట్టే పిలువబడుతుంది ఆ కుటుంబం. అంటే కుటుంబానికి యజమాని ఎవరు? భూమి మీద ఉన్నటువంటి కుటుంబానికి యజమాని ఎవరు? తండ్రి. మరి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఈ కుటుంబానికి యజమాని పాత్రనిచ్చాడు పురుషునికి. పరలోకమందు ఉన్నటువంటి తండ్రే కుటుంబాన్ని కట్టాడు. కట్టినటువంటి తండ్రే ఈ కుటుంబానికి నాయకుడుగా యజమానుడుగా పురుషుణ్ణి చేశాడు. అలా చేసినటువంటి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ఏం చెబుతున్నాడంటే, ఒక్కసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూడాలి ప్రియులారా. కుటుంబాన్ని ఏర్పాటు చేసినటువంటి పరలోకపు తండ్రి ఆ కుటుంబాన్ని గూర్చి యజమానుడైనటువంటి పురుషునికి ఏం చెబుతున్నాడో ఆదికాండము 2వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాయుటకును
దానిలో ఉంచెను. ఇప్పుడు కుటుంబాన్ని కట్టినటువంటి తండ్రి కుటుంబ యజమానికి ఒక పని అప్పచెప్పాడు. ఇప్పుడు ఏదేను తోట నీ కుటుంబం అయితే ఆ కుటుంబాన్ని సేద్యపరిచేటటువంటి పని ఆనాడు ఆదాము గారికి ఇచ్చినట్టుగా ఈనాడు పురుషుడుగా కుటుంబ యజమానిగా దేవుడికి అప్పచెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే, ఒకటి, నీ కుటుంబాన్ని నువ్వేం చేయాలి? కాచుకోవాలి. నేడు బిడ్డల్ని ఇచ్చినటువంటి దేవుడు కూడా చెబుతున్నాడు, నీకు నీ కుటుంబాన్ని కాయాలి. ఎవరి నుంచి కాయాలి? నీ కుటుంబాన్ని? నీ కుటుంబం మీద దాడి చేసేటటువంటి ఒక భయంకరమైనటువంటి శక్తి ఒకటి ఉంది ఈ లోకంలో. మొదటి దంపతులనే తండ్రి నుంచి విడగొట్టినటువంటి ఆ ఆదిఘట సర్పమైనటువంటి అపవాది నీ కుటుంబం పైన దాడి చేస్తాడు, నీ భార్య పైన దాడి చేస్తాడు, నీ బిడ్డల పైన దాడి చేస్తాడు. ఎలక్ట్గుండి ఇంటిని రక్షించుకోవలసినటువంటి బాధ్యత పురుషునిగా, ఒక తండ్రిగా నీకే ఇచ్చాడు దేవుడు. అలా కాయగలిగితేనే పంటను మనం ఏం చేసుకోగలం? సేద్యపరుచుకోగలం. బిడ్డల్ని ప్రభు యొక్క శిక్షలో, బోధలో బాల్యం నుంచి మనం పెంచగలిగితేనే వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్ళ నుంచి మనం సంతోషాన్ని పొందగలుగుతాం. సేద్యపరచటం అంటే అది. అందుకే ఒక తోటను పోల్చి మాట్లాడుతున్నాడు. ఒక యజమాని ఎలాగైతే తోటకి కాపలదారుడుగా ఒక కాపలదారుని పెట్టుకుంటాడో, అలాగే దేవుడు కూడా తన కుటుంబ వ్యవస్థ కోసం కుటుంబాన్ని కట్టినటువంటి కుటుంబానికి కాపరిగా, కుటుంబాన్ని నడిపించే నాయకుడుగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా, పురుషుడిగా నిన్ను పెట్టాడు కుటుంబంలో. మరి బాధ్యత ఎవరిది? కుటుంబ బాధ్యత స్త్రీదా, పురుషునిదా? ఎవరిది బాధ్యత? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ఏమంటున్నాడండి పౌలు గారు ఇక్కడ? తల్లిదండ్రులారా అనొచ్చు కదా, మరి ఏంటి తల్లిని యాడ్ చేయకుండా ఓన్లీ తండ్రికే చెబుతున్నాడు అంటే? ప్రతి క్రైస్తవ కుటుంబములో కుటుంబం పట్ల పూర్తి రెస్పాన్సిబిలిటీ పర్సన్గా దేవుడు ఎవరిని పెట్టాడు అని అంటే, ఆది నుంచి యుగ సమాప్తి వరకు కుటుంబానికి రెస్పాన్సిబిలిటీ పర్సన్గా పురుషుణ్ణే దేవుడు ఏర్పాటు చేశాడు. కనుకనే కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుతుంటున్నాడు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. మరి ఇప్పుడు బిడ్డల్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో మనం పెంచాలంటే, మరి బోధ మనం ఎక్కడ నేర్చుకోవాలి? తల్లిగా, తండ్రిగా మీరు ఆలోచించండి. ప్రభు శిక్షలో బోధలో మనం బిడ్డల్ని మనం పెంచాలంటే బోధ మనం ఎక్కడ నేర్చుకోవాలి? ఎక్కడ నేర్చుకుంటే మనం వాళ్ళకి నేర్పించగలం? ఒకసారి యోబు గ్రంథం తీయండి. ఒకసారి యోబు గ్రంథం. ప్రభు యొక్క శిక్షలో బోధలో నీ బిడ్డలను పెంచాలంటే ఉన్నతమైన బోధ నేర్పించగలిగే బోధకుని దగ్గర మనం నేర్చుకోవాలి. ఎవరా బోధకుడు? యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనం చెబుతున్నాడు దేవుడు, ఆలోచించు. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు, ఆయనను పోలిన బోధకుడు ఎవరో? దేవుళ్ళ ఎవరైనా బోధ చేయగలరా? దేవుళ్ళ ఎవరైనా చెప్పగలరా పాఠాలు? చెప్పలేరు ప్రియులారా. మరి మన బిడ్డలకు మనం పాఠాలు నేర్పించాలంటే ఒక తండ్రిగా, తల్లిగా ఎక్కడ నేర్చుకోవాలి ఈ పాఠాలు? మీరు దేవుని దగ్గర నేర్చుకోవాలి. మరి దేవుని దగ్గర నేర్చుకోవటం అంటే, మరి దేవుడు ఎక్కడున్నాడని మేము వెళ్ళాలి. ఎక్కడున్నాడని దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ దేవుని పాఠాలు నేర్పిస్తారు అనేది మనం ఆలోచించాలి. దేవుడు ఈరోజు నీకు కనపడడు, కానీ దేవుని పాఠాలు ప్రకటించబడుతున్న దేవుని ఆలయానికి వచ్చి దేవుని పాఠాలు నేర్చుకోవాలి. నీ బిడ్డల్ని దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు పెంచాలంటే దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు మీరు విన్న మాటలు తీసుకెళ్ళి మీ బిడ్డలకు నేర్పించాలి. అలా నేర్పించే పనిలో నీ వంతుగా నువ్వు ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఒకసారి ఒక మాట చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక, జాగ్రత్తగా చూడండి. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చెబుతున్నాడు,
కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. పురుషులకి ఏం చెబుతున్నాడండి పౌలు గారు? అంటే ప్రతి కుటుంబ నాయకుడు చెబుతున్నాడు, ప్రతి స్థలమందును కూడా పురుషుడు ఏం కలిగి ఉండాలంట? కోపం ఉండకూడదు, అలకలు ఉండకూడదు, విభేదాలు ఉండకూడదు. ఇట్లాంటి స్వభావాన్ని ఏదైతే ఉందో దేవునికి నచ్చని స్వభావం, దాన్ని విడిచిపెట్టి ఏ చేతులెత్తి ప్రార్థన చేయమన్నాడు పురుషుల్ని? ఒక మాట అడుగుతా స్త్రీలారా, మీరు చెప్పండి, మీ ఇంట్లో ఉన్నటువంటి భర్తలు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? మీరు చెప్పండి, ఎంతమంది ప్రార్థన చేస్తున్నారా? ఏ భర్త అయినా ప్రార్థన చేస్తున్నాడా? ఒకవేళ ప్రార్థన చేయకోకుండా పడుకుంటుంటే ఏ భార్య అని హెచ్చరిస్తుందా? ఏమయ్యా తెల్లారే లోపు ఏమేమి జరగవచ్చు? మరి తెల్లారే పనికి వెళ్ళాలంటే నువ్వు ప్రార్థన చేసుకొని పడుకోవాలి. భోజనం చేస్తున్నావు, అది అరుగుద్దో అరగదో, మరి ప్రార్థన చేసుకొని తిను చెబుతుంది ఏ భార్య అయినా? ఏదైనా సమస్య రాగానే బొడోమని ఆడవటం, ఇదేనా నేర్చుకుంది నీ క్రైస్తవ జీవితంలో, నీ బతుక్కి? ప్రార్థన నేర్పవా భర్తకు తెలియపోతే? ఇప్పుడు భార్యకి తెలియదు, భర్త నేర్పుకోవాలా వద్దా? బైబిల్లో ఉంది అది. ఇప్పుడు భార్య అవిశ్వాసరాలు అయితే, భర్త విశ్వాస అయితే ఏం చేయాలి? భార్యకు నేర్పుకోవాలి బోధ. మరి భార్య భర్తకు నేర్పుకోవాలి. అలా నేర్పుకుంటేనే నీ కుటుంబ వ్యవస్థ బాగుంటుంది. అందుకే దేవుడు చెబుతున్నాడు కదా, నాయనా నీకు ఇచ్చినటువంటి బాధ్యతలో నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి స్థలంలో కూడా నీ ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా? కోపం వచ్చేవాడిగా ఉండకూడదు నువ్వు, కోప్పడేవాడిగా ఉండకూడదు నువ్వు, విభేదాలు, విమర్శలు, కల్మషములు ఉండకూడదు నీకు. ఇవన్నీ పవిత్రమైనటువంటి చేతులతో నువ్వు ప్రార్థన చేసేవాడుగా ఉండాలి. అసలు కుటుంబంలోనే ప్రార్థన చేయి. ఇప్పుడు ఎక్కడ పిలవండి గప్పుకున్నాడు వచ్చి ప్రార్థన చేయమని వస్తాడా? మరి బాప్తీసం పొంది ఎంతకాలం అయింది? ఒక్కొక్కళ్ళు 10, 20, అబ్బబ్బబ్బబ్బ 25 సంవత్సరాలు అయిపోయింది ఒక్కొక్కళ్ళు బాప్తీసం పొంది. అసలు ప్రభు శిష్యులకు ప్రారంభంలో నేర్పాడు పరలోక ప్రార్థన. అదొచ్చా మన వాళ్ళకి? ఎవరికైనా బాప్తీసం పొందిన వాళ్ళకి రాదు. మరి ఎట్ట పరలోకం వెళ్తావు నువ్వు? మరి రోగాలు ఎట్ట తగ్గుతాయి చెప్పు? ఎట్ట ఆరోగ్యంగా ఉంటాం? ఎట్ట దీవించబడుతుంది మన కుటుంబం? బైబుల్ చదవడం రాకపోయినా నీకేం రావాలి తెలుసా? క్రైస్తవుడైనందుకు ప్రార్థన చేయటమైన రావాలి నీ బతుక్కి. అట్లాంటి వాడివే క్రైస్తవుడు అవుతావు. అసలు ఏమి రాకుండా నేను క్రైస్తవుని అంటే, అసలు ఏ పని చేయకుండా అక్కడ కూర్చొని ఏమడిగినట్టుంది? జీతం అడిగినట్టుంది. ఇస్తాడా జీతం? ఇప్పుడు ఆ కంపెనీ ముందుకెళ్ళి కూర్చొని, ఆ కంపెనీలో నీకు సభ్యత్వం లేదు, ఆ కంపెనీలో జాబ్ లేదు, ఏమీ లేదు. వర్కర్లు పోతున్నప్పుడు ఇలా గేట్లో కూర్చొని, వర్కర్లు వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు తిరిగి 30 రోజులు తిరిగి, ఏమండి ఫస్ట్ తారీఖు వెళ్ళిపోయి నాకు కూడా శాలరీ ఇవ్వంటే ఎత్తాడా? ఎవడైనా ఎత్తాడా? ఎవడో. క్రైస్తవుడు కూడా అంతేనండి. మందిరానికి వచ్చేసి అత్తారింటికి వచ్చి అల్లుడిలాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోతే అసలు ఏం ఆశీర్వాదం నీకు రాదు. మందిరానికి వచ్చామంటే వాక్యం నేర్చుకోవాలి, బ్రతుకును మార్చుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి. ప్రతినిత్యం మన అవసరతల కొరకు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కొరకు మనం నిత్యము ప్రార్థన చేయాలి. ఇది మంచిదా చెడ్డదా? మంచిదేనా? అందరి కోసం ప్రార్థన చేయడం మంచిదేనా? మంచిదే. మరి బైబిల్ చెప్పింది కదండి మంచిదని. కానీ మనం మంచిదని చెబుతున్నా కూడా మనం ఏం చేస్తున్నామంటే, మనం మంచిని ఫాలో అవ్వం మనం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నాయన ప్రతినిత్యం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు అంతటి వాడే ఎన్ని గంటలకు ప్రార్థన చేశాడు ఆయన? తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల లోపు ఏకాంత ప్రార్థన చేసుకున్నాడు మహానుభావుడు ఆయన. మరి ఈరోజు ఇంత అవకాశం మనకు దేవుడు కల్పించాడు. నువ్వు ప్రార్థన చేయకపోతే, నీ పరిస్థితులు దేవునికి విన్నవించుకోకపోతే, నువ్వు ఆయనతో మాట్లాడకపోతే, అసలు దేవుడు కోరుతున్నటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళిపోతే, దేవుడు చెప్పినటువంటి ఆలోచనలోకి మనం వెళ్ళిపోయి, దేవుడు చేయమన్న మనం చేస్తూ ముందుకెళ్తా ఉంటే మన కుటుంబం ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది ప్రియులారా. అందుకే యజమానుడికి చెబుతున్నాడు. యజమానురాల గురించి 2 మాటలు చెప్తా, ఎక్కువ చెప్పకూడదు వాళ్ళ గురించి. అందుకే యజమాని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అదే చెప్తున్నా ఈరోజు మీకు. ఏమన్నా ఒకసారి చదవండి ఆ మాట. కావున ప్రతి స్థలమందు, ఏ స్థలానికి వెళ్ళినా పురుషులు ఏ స్థలానికి వెళ్ళినా, మందిరానికి వచ్చినా, కుటుంబ ప్రార్థనలకు వెళ్ళినా, లేక వేరే ప్రాంతానికి వెళ్ళినా, వేరే సభలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పురుషుడుగా నీ బాధ్యతను మర్చిపోవడానికి వీల్లేదు. దేవుని మందిరములో, దేవుని పనిలో ఏ చిన్న పని చేసినా
దేవుని పనిలో ఏది ఇస్తే అది చేయాలి. అది గొప్ప ధన్యత. అది అందుకే చెబుతున్నాడు కదా, ప్రతి స్థలములో పురుషుడు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. అంటే అప్పట్లోనే కొందరు ఏం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు. మరి ఇప్పుడు చేసేవాళ్ళు ఉన్నారా? తక్కువ, ఎక్కడో రేరుగా ఉన్నారండి. నీ పరిస్థితులు మారాలంటే, నీ పరిస్థితుల్ని మార్చగలిగేది ఒకే ఒక్కటి, అది ప్రార్థన. మరి ఎంతమంది చేస్తున్నారు మీరు ఆలోచన చేసుకోండి. మరొక ప్రాముఖ్యమైన సంగతి చూద్దాం. మరొక ప్రాముఖ్యమైన సంగతి, మరి పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయమన్నాడు కదండి. పవిత్రమైన చేతులతో ప్రార్థన చేయమన్నాడు. మరొక మాట చూడండి, ఇదే తిమోతి గారికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో కూడా మరొక సంగతి చెబుతున్నాడు. నాయనా, ప్రార్థన చేయటమే కాదు, ఏం చెప్తున్నాడు చూడండి, ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు ఎలాగు దేవుని సంఘమును పరిపాలించును. ఇంటికాడ మనం ఉన్నటువంటి భార్యను, బిడ్డల్ని, మన కుటుంబ వ్యవస్థను సక్రమంగా మనకి పరిపాలన చేయటం చేత కాదు. కానీ సంఘాల్లోకి వెళ్ళి పెద్ద పెద్దగా చెప్పేస్తూ ఉంటారు కొంతమంది. ఉన్నారా లేదా అలాంటి సమాజంలో? ఉన్నారా లేదా? ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నాయనా, ఫస్ట్ నీ ఇంటి వారిని నువ్వేం చేయాలి? ఏలాలి. వాళ్ళ ఇంట్లో ఉన్న నీ భార్యని, నీ కొడుకుని, నీ కూతురిని, నీ ముగ్గురిని పరిపాలించడానికి, ఏలటానికి నీకు శక్తి లేనప్పుడు మరి వందలాది మంది సంఘాన్ని ఎలా పరిపాలిస్తావు నువ్వు? దాని అర్థం అదేనండి. నీ ఇంటోళ్ళ నువ్వు సక్రమంగా ఏలగలేకపోయినప్పుడు సంఘాన్ని ఎలా ఏళ్తావు నువ్వు? ఇప్పుడు నా భార్య నా మాట ఎందు, నా పిల్లలు నా మాట ఎందరు. మరి ఒక పరిపాలకుడుగా నేను న్యాయబద్ధమైనటువంటి పరిపాలన చేస్తున్నట్టేనా? ఇప్పుడు నా కుటుంబం నా మాట వినలేదండి, వినట్లేదు. నువ్వేంటి నువ్వు చెప్పేది మాకు, నీది నువ్వు చూసుకో, మాది మేము చూసుకుంటాం అని వాళ్ళకి నచ్చిన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సంఘంలోకి వచ్చి, సంఘమా మీరు క్రమముగాను మర్యాదగాను దేవుడు చెప్పిన మాట మీరు వినాలి, సేవకునికి లోబడాలి, సేవకుని మాట వినాలి అని నేను చెప్పాను అనుకోండి. ఇప్పుడు నా కుటుంబం గురించి మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఏమనుకుంటారు కిందండి? ఓ అయ్యగారు నువ్వు ఆపరా నాయన, ముందు ఇంటికి వెళ్ళి అలా సరి చేసుకోరా, పోయి మా దగ్గరికి వచ్చి ఎందుకురా నీ బోధ అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. ఇంటికాడ మీ ఆవిడే నీ మాట వినదు, నీ పిల్లలే నీ మాట వినరు, నువ్వేంది మాకు వచ్చి చెప్పేది బోధ అంటారా లేదా? ఖచ్చితంగా అంటారు. అందుకే ఏమంటున్నాడంటే, ఎవడైనా సరే, ప్రతి పురుషుడు కూడా ముందు నీ కుటుంబాన్ని ఏలటం నీకు చేత అవ్వాలి. అంతే కదండి? నీ కుటుంబాన్ని ఏలటం చేత అయితే సంఘాన్ని ఏలగలుగుతావు. నీ కుటుంబాన్ని ఏలటం నీ చేత కాదు, మరి సంఘాన్ని ఏం చేస్తావు వచ్చి ఇక్కడ? అదే అడుగుతున్నాడు, ఇక్కడ చెప్తున్నాడు ఆయన. కనుక ప్రతి పురుషుడు దేవుడిచ్చినటువంటి బాధ్యతను మనసులో పెట్టుకొని వాక్యాన్ని అనుసరించి కుటుంబాన్ని సక్రమంగా పరిపాలించేవాడై ఉండాలి భర్త. మరొక మాట చూస్తారా? మరొక మాట, ఒక ఆయన దేవుని పనివాడై ఉండి తన కుటుంబాన్ని, దేవుని పనిని సక్రమంగా కొనసాగించాడు, దేవుని సంఘాన్ని సక్రమంగా నడిపించాడు. కానీ కుటుంబాన్ని ఏలే విషయంలో ఫెయిల్ అయ్యాడు ఒక ఆయన. జాగ్రత్తగా వినాలి మీరు. సమూయేలు మొదటి గ్రంథం, ముగింపుకి వెళ్ళిపోతున్నాం మనం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం చూస్తారా? ఈ పెద్ద మనిషి దేవుని సంఘాన్ని మాత్రం బ్రహ్మాండంగా ఏలాడు, కానీ తన కుటుంబాన్ని మాత్రం ఏలే విషయంలో ఫెయిల్ అయిపోయాడండి ఈ ఏలీ గారు. ఏం జరిగింది చూడగలిగితే ప్రియులారా, 13వ వచనంలో, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కుటుంబాన్ని ఏలే విషయంలో ఏలీ గారు ఏమైపోయాడు? ఏలీ ఏమయ్యాడమ్మా? ఫెయిల్ అయ్యాడు. మరి దేవుని సంఘాన్ని మాత్రం బ్రహ్మాండంగా ఏలాడు, కానీ కుటుంబాన్ని ఏలే విషయంలో యజమానుడిగా, కుటుంబాన్ని నడిపించే నాయకుడిగా ఫెయిల్ అయ్యాడు. కనుకనే బిడ్డలు దుర్మార్గులుగా మారిపోయారు కనుకనే దేవుని పనికి ఆటంకంగా, అడ్డంగా మారిపోయారు కనుకనే దేవుడు చెప్పాడు, నాయన నీ 2 కుమారులైన ఓప్ని, ఫినెహాసులు 2 ఒక్క దినమునే చస్తారని చెప్పాడు దేవుడు.
అసలు ఎందుకు వచ్చింది శిక్షలకి? ఒక మాట చూస్తారా బైబిల్లో? ఏమండి, ఎందుకు వచ్చింది శిక్షలకి? సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం చూస్తారా ఒకసారి? ఎందుకు వచ్చిందో శిక్షలకి? సామెతల గ్రంథం 28వ అధ్యాయం చూడండి, చదువమ్మా. చదువమ్మా. ఉపదేశమును అంగీకరించు కుమారుడు బుద్ధి గలవాడు, తొంటరుల సహవాసము చేయవాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును. ఇప్పుడు ఏలీ కుమారులు ఏం తెచ్చారంటే తండ్రికి అపకీర్తి తీసుకొచ్చారు. ప్రభు యొక్క శిక్షలో బోధలో కనుక నువ్వు పెంచకపోతే నీ కూతురైనా నీ కొడుకైనా నీకు తీసుకొచ్చేది ఇదే అపకీర్తే. కీర్తి అంటే గొప్ప గొప్ప పేరు తీసుకొస్తారు మీకు. అపకీర్తి అంటే చెడ్డ పేరు, అవమానాలు, నిందలు. నీ బిడ్డల భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది. నువ్వు మంచిగా పెంచుకుంటే మంచి పేరు తెస్తారు నీకు. నీ ఇష్టానుసారంగా నువ్వు పెంచుకుంటే చెడ్డ పేరు తీసుకొస్తారు ఏలీ కుమారుల్లాగా. అందుకే అన్నాడు, ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచకుండా వాళ్ళని మీ ఇష్టానుసారంగా పెంచేసుకుంటే దేవుడు ఏం చెప్పాడు తెలుసండి? చాలా ప్రాముఖ్యమైన మాట చెప్పాడండి. జ్ఞానం నేర్పితే బుద్ధిమంతులు అవుతారు, మరి జ్ఞానం నేర్పకపోతే బుద్ధిహీనులు అయిపోతారు. జ్ఞానం నేర్పితే మంచి మార్గంలో వెళ్ళిపోతారు, జ్ఞానం నేర్పితే మంచి సహవాసంలో ఉంటారు. మరి జ్ఞానం నేర్పకపోతే మార్గం తప్పిపోతారు, మూర్ఖుల సహవాసంలోకి వెళ్ళిపోతాడు, అధికంగా దుర్మార్గ పనులు చేస్తాడు, తన కాలానికి ముందుగే వెళ్ళిపోతాడు. అవునా కాదా? బైబిల్లో ఉందా ఇది? ఉందండి బైబిల్లో? చెప్పరేంటి? ఉందా లేదా? ఉంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో ఉందన్నమాట. మీరు వాక్యం నేర్పకుండా మీ బిడ్డలను విడిచిపెట్టేస్తే, బిడ్డల పరిస్థితి ఎలా మారిపోతుందో చెబుతున్నాడు దేవుడు. అధికముగా దుర్మార్గ పనులు చేయకు, బుద్ధిహీనంగా తిరక్కు, నీ కాలమునకు ముందు నువ్వేలా చనిపోదువు? దేవుడు అడుగుతున్నాడండి. తల్లి గర్భంలో నీకు ఇచ్చినటువంటి కాలాన్ని పూర్తి చేసుకోవాలి ఈ భూమి మీద. అది పూర్తి చేసుకోవాలంటే దేవుడు చెప్పినట్టుగా మనం నడవాలి, దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకాలి. మరి దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకకుండా, దేవుడు నేర్పించమన్నవి మనం నేర్పించకుండా, మనకు నచ్చినట్టుగా మనం బిడ్డలను మనం పెంచుకుంటే ఖచ్చితంగా వాడు బుద్ధిహీనుడిగా మారిపోతాడు, అధికంగా దుర్మార్గ పనులు చేస్తాడు. మరి దుర్మార్గ పనులు చేసేవాడు ఎక్కువ కాలం బతుకుతాడా? మీరు చెప్పండి, బతుకుతాడండి? ఒక ఆయనకి పాపం ఎంతో చెప్పారండి, పాపం అందరూ చెప్పారు. చివరికి వీళ్ళు ఎవరు చెప్పినా మారడని చెప్పి దేవుడు ఏం చేశాడంటే రోగాన్ని పెట్టి హాస్పిటల్కి పంపించాడు. అక్కడికి వెళ్ళి డాక్టర్తో చెప్పించాడు, ఒరే నాన్న ఇకనైనా మారరా, చచ్చిపోతావరా తాగితే అని చెప్పించాడు. ఎవడు చెప్పినా వినను నేను. వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఎవరు చెప్పినా విన్నాను ఏమంటారు? బైబిల్ ఏం చెప్పింది తెలుసు? అలాంటి వాళ్ళని మూర్ఖుడు అన్నాడు. మూర్ఖుడు ఎవరు చెప్పినా వినడు. ఒకరోజు అలా ఆవిడ నా దగ్గర తీసుకొచ్చింది, నువ్వన్నా చెప్పానే కొద్దిగా వింటాడని. నేను చెప్తే ఏమన్నా తెలుసండి, వాళ్ళకన్నా నేను మా అన్నని చెప్పాడు. నాకేం చెప్పాడు? వచ్చే క్రిస్టమస్ మా అంత బావగారు అన్నాడు. వస్తుంది క్రిస్టమస్, మనిషి ఉండా మనిషి ఉండా? క్రిస్టమస్ వస్తుంది, క్రిస్టమస్కు మా అంతానని వాగ్దానం తీసుకున్నాడు మనిషి. మరి క్రిస్టమస్ వచ్చిందాకుండా లేడండి, వెళ్ళిపోయాడు. దేవుడు కొన్ని విషయాలు డైరెక్ట్ దేవుడే రంగంలో దిగి చెప్పడు, మన చుట్టూ ఉన్న వాళ్ళతో చెప్పిస్తాడు. మనం వినాలి, మారాలి. డైరెక్ట్ దేవుడే దిగాడు అనుకో, అడ్రస్ గల్లంత అవుతుంది. ఇది దేవుడు డైరెక్ట్ యాక్షన్లో దిగితే అడ్రస్ ఉండదు ఇంకా. అందుకే మన అడ్రస్, మన ఆధార్ కార్డు మారకుండా ఉండాలంటే దేవుడు చెప్పింది మనం వినాలి, దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకాలి. అందుకే బైబిల్ ఏమంటాడంటే అధికంగా దుర్మార్గ పనులు చేయొద్దు. అసలు అధికంగా దుర్మార్గ పనులు చేయటానికి గల మూలమేంటి? దేవుని జ్ఞానం వాడికి నేర్పించకపోవటం. దేవుని జ్ఞానం వాడికి నేర్పించకపోవటమే వాడు ఆ పనులు చేసేది. వాడు ఆ పనులు చేయకుండా ఉండాలంటే వాడికి నువ్వు జ్ఞానం నేర్పాలి. ఇలా నేర్పినటువంటి ఒక గొప్ప తండ్రి ఉన్నాడు చరిత్రలో. దేవుడు ఏదైతే చెప్పాడో అదే తన కుటుంబానికి చెప్పాడు. తన కుటుంబం అనుసరించేలాగా వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు, కుటుంబం మొత్తానికి. చూద్దాం, ఒక గొప్ప తండ్రి ఉన్నాడు. ఇద్దరు తండ్రులను చూసి క్లోజ్ చేద్దాం మనం. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం చూడండి, ఏమంటున్నాడు ఈ తండ్రి?
ఈ యజమానుడు ఏం చెబుతున్నాడు కుటుంబాన్ని చూడండి, ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత, ఎవరి తర్వాత? అబ్రహాం గారి తర్వాత. అంటే అబ్రహాము ఎలా నడిచాడో యాస్టీజ్గా దేవుడు చెప్పినటువంటి బోధ తన పిల్లలకు చెబుతున్నాడు చూడండి. తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించొచ్చు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఏదైతే నేను చెప్పానో, ఎలా ఉండాలని నేను కోరుకున్నానో అలానే తన కుటుంబానికి నేర్పి నీతిని న్యాయమును నా మార్గాన్ని అనుసరించేలాగా ప్రొటెక్ట్ చేసినటువంటి గొప్ప తండ్రి, విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము. ఈరోజు ఎంతమంది తండ్రులు చెబుతున్నారండి ఇలాగా? ఎంతమంది తండ్రులు చెబుతున్నారండి ప్రభు యొక్క శిక్షలో బోధలు నడవమని? ఎంతమంది మందిరానికి వెళ్ళమని ప్రోత్సహిస్తున్నారు బిడ్డల్ని? మీ అవసరాల కొద్దిగా మీరు బిడ్డలను మీరు పెంచుకుంటే, మీ అవసరాల కొద్దిగా మీ బిడ్డలను మీరు వినియోగించుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంది ప్రియులారా. ఈరోజు లక్షల రూపాయలు డబ్బులు కట్టి చదువుకునే చదువు విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో, రేపనే రోజు ఏదో ఒక రోజు మరణం ఖచ్చితంగా వస్తుంది. మరణించిన తర్వాత నిత్య రాజ్యంలోనికి వాడు వెళ్ళాలి అన్న మహాజ్ఞానాన్ని వాడికి ఎందుకు నేర్పలేకపోతున్నారు? హోంవర్క్ చేయకపోతే మనం వాడిని ఖండిస్తున్నాం, టయానికి స్కూల్కి వెళ్ళకపోతే మనం గద్దిస్తున్నాం. ఇంత జాగ్రత్త మనం ఈ దేహంలో ఆత్మ ఉన్నప్పుడు ఉపయోగపడుతున్న ఈ చదువు విషయంలో తీసుకునే ఈ జాగ్రత్త, ఆత్మదేహాన్ని విడిచి ఒక రోజు వెళ్ళిపోతే బోధ లేకపోతే వాడి బ్రతుకు మారిపోతుంది, వాడి బ్రతుకు పాడైపోతుంది అన్న ఆలోచన ఎందుకు రావట్లే తల్లిదండ్రులకి? ఒక పూట తిరగపోయినా పర్లేదు కానీ బైబిల్ చదవతాను ఒప్పుకోనండి నేను. కానీ బైబిల్ చదవండి. రేపు 10 మందికి చెప్పాలంటే మనం చదవాలి. 10 మందికి మహాజ్ఞానం నేర్పించాలంటే మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకోకుండా వాళ్ళకేం నేర్పిస్తున్నాం సమాజంలో? మీరు నేర్చుకోవాలి. గంటల తరబడి సమయం దొరికితే సెల్ ఫోన్లు ముందేసుకొని కూర్చుంటే నాశనం అయ్యేది నువ్వే. ఏముంది సెల్ ఫోన్లో? నీ భవిష్యత్తును పాడు చేయడం తప్ప నీ దేహాన్ని పాడు చేస్తుంది అది. బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట రాయించాడండి దేవుడు. మానవులందరినీ తన వల చేత చెక్కించుకున్నాడు. ఏం వలేసాడు తెలుసండి? ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి జనాంగాన్ని మొత్తానికి ఏమేసాడు తెలుసండి అపవాది? ఇంటర్నెట్ ద్వారా మొత్తాన్ని కనెక్ట్ చేసుకున్నాడు అపవాది. ఈరోజు మనం అనుకోవచ్చు 50% అపవాది వాడుకుంటున్నాడండి, 50% దేవుని పనికి ఉపయోగపడుతుందంటే, దేవుని పనికి ఉపయోగించేవాడు 50% కాదు 90% వాడుకుంటున్నాడు. ఈరోజు ప్రపంచ నలుమూలకి దేవుని వాక్యం వెళ్ళిందంటే ఈ టెక్నాలజీ వల్లేనండి. కానీ ఇదే టెక్నాలజీ ఈరోజు మనిషి పతనానికి మూలమైంది. అర్థమవుతుందండి నిజంగా? కనుక మంచి చెడు రెండు మన చేతిలోనే ఉన్నాయి. దేవుడు చరిత్రలో ఏం చెప్పాడు? నాయన ఇదిగో మీ ముందే పెట్టానురా, మీకు మేలు కావాలా కీడు కావాలా, ఆశీర్వాదం కావాలా శాపం కావాలా, ఎందుకో డిసైడ్ చేసుకో, నీ ముందే ఉన్నాయి ఇవన్నీ. డిసైడ్ చేసుకోవటం అర్థం కాల ఇశ్రాయేలుకి. చివరకు కూడా చెప్పాడు, నీ ప్రాణానికి నీ దేహానికి మూలమైనటువంటి ఈ జీవానికి మూలమైనటువంటి దేవుని వాక్యాన్ని మీరు డిసైడ్ చేసుకోండి, దేవుని వాక్యాన్ని నమ్మండి, దేవుని వాక్యాన్ని అనుసరించండి. అది అనుసరిస్తేనే నీకు ఆయుష్ వస్తుంది, అది అనుసరిస్తేనే నువ్వు ఆశీర్వదింపబడతావు. అది లేకుండా నువ్వెంత పోగు చేసుకున్నా దేవుడు అందుకు ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు వారి ద్వారా. ఒకడు లోకమంతా సంపాదించుకొని ఎదురు పెట్టుకున్న తర్వాత సంతోషపడుతున్నాడు. పడే సమయంలో దేహాన్ని విడిచి ఆత్మ వెళ్ళిపోయింది. ఇప్పుడు అడుగుతున్నాడు, ఒరే నాయన నువ్వు సంపాదించి కూడబెట్టుకున్న దాంట్లో ఎంత ఇచ్చి నీ ఆత్మను కొనగలవు? 1 ఎకరం పొలం కొనాలంటే ఇంత అని చెప్తాం మనం, 1 కాసు బంగారం కొనాలంటే ఇంత అని చెప్తాం మనం, అంత ఇచ్చి తెచ్చేసుకుంటాం మన ఇంటికి. మరి మన ప్రాణం విలువ ఎంత? మన ప్రాణాన్ని కొనగలిగేటటువంటి ఆస్తులు ఎక్కడున్నాయి మనకి ఈ భూమి మీద? ఈ ప్రాణాన్ని ఆపగలిగేది, ఈ ప్రాణాన్ని కొనగలిగే ఒకే ఒక్క ధననిధి బైబిల్ వాక్యం అండి. దీంతో మాత్రమే కొన్ని రోజులైనా మన ప్రాణం పోకుండా ఆపగలుగుతాడు దేవుడు. కానీ ఈరోజు అలాంటి భావనతో, అలాంటి భక్తి భావజాలాలతో ఎంతమంది తల్లిదండ్రులు నేర్చుకొని తమ బిడ్డలకు నేర్పిస్తున్నారు మీరు చెప్పండి. అందుకే మరొక్క మాట మనం చూసుకొని మనం ముగించేసే ప్రయత్నం చేద్దాం. మరొక తండ్రిని చూద్దాం ప్రియులారా. యోబు గ్రంథంలో యోబు గారు కూడా తన పిల్లల నిమిత్తమే ఎంత తపన పడుతున్నాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో
యోబు గారు కూడా తన పిల్లలు ఎక్కడ పాడైపోతారో, ఎక్కడ దేవుని ఉగ్రత వచ్చేస్తుందో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతారో అన్న తపనతో యోబు గారు ఏం చేస్తున్నాడు? 5వ వచనంలో, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తం దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. ఎవరి కోసం తపన పడుతున్నాడు ఈ తండ్రి? బిడ్డలు ఎక్కడ తప్పు చేస్తారో, ఎక్కడ దేవునికి దూరం అయిపోతారో అన్న తపన తండ్రి అయినటువంటి యోబు గారి దగ్గర మనకు కనపడుతుంది. ఈరోజు నీ బిడ్డల పట్ల ఈ తపన నీకుందా? ఒక యజమానిగా ఆలోచించి ఒకసారి. అసలు నీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడో, వాడు ఏం చేస్తున్నాడో, ఫోన్లో ఏం చూస్తున్నాడో ఏమాత్రం ఆలోచన లేదు ఈరోజు చాలామందికి. వాడకూడని వాయిస్లో ఫోన్లు ఇవ్వటం, చూడకూడనివన్నీ వాళ్ళు చూసేయటం, తప్పు జరిగిపోయిన తర్వాత బడో మనం కూర్చొని ఆడవటం. అదే మనిషికి అర్థమైంది. ఆలోచించండి ప్రియులారా. అందుకే దేవుడు అంటున్నాడు, నేను చెప్పినట్టుగా మీరు చేస్తే, నేను కోరుకున్నట్టుగా మీ బిడ్డలు మీరు పెంచితే ఎలా ఉంటుందో ముగింపుగా ఒక్క మాట చూసి మనం ముగించేద్దాం. ఇక నేను కోరుకున్నట్టుగా అంటే దేవుడు కోరుకున్నట్టుగా మన బిడ్డలు ఉంటే, దేవుడు కోరుకున్నట్టుగా మన బిడ్డలను మనం పెంచగలిగితే మన కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో 128వ కీర్తనలో చెప్పాడు. చాలా ప్రాముఖ్యమైన మాటలు అవి. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. యెహోవా యందు భయభక్తులు కలిగి, తండ్రి చెబుతున్నాడు మొట్టమొదటి తండ్రి నాలుగు జాగ్రత్తగా ఇది. ఫస్ట్ నువ్వేం చేయాలంటే నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి. నీ రెక్కల కష్టార్జితం నీ కుటుంబానికి వినియోగించుకోవాలి. ₹1 నేను దాచుకోవాలి అని అంటే దానికి కావలసింది ఒక్కటే, బ్యాంకులో అకౌంట్ కాదు, బ్యాంకులో అకౌంట్ కాదు, నీ ఇంట్లో బీరువా కాదు. మరి ఏం కావాలో చెప్తున్నాడు. నీ కష్టార్జితం దాచుకోవాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అన్నాడు. నిజంగా ఎంత గొప్ప మాట అండి. అసలు ఆయనతో సహవాసం అంటే, ఆయన మార్గంలో ఉండటం అంటే, ఆయనతో కలిసి మనం బ్రతకటం అంటే నిజంగా ఎంత అదృష్టం అండి. అందుకే భక్తుడైన దావీదు గారు అంటాడు, యెహోవా నా కాపరి. 6వ వచనంలో అంటాడు లాస్ట్లో. అబ్బా చాలా బాగుంటుందండి అసలు ఆ మాట. అప్పుడప్పుడు కొంచెం ఏదన్నా డిస్టర్బెన్స్ వస్తే అక్కడికి వెళ్ళిపోతాను నేను. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసి. ఎందుకు? అంత పెద్ద రాజనగర్ ఉండగా, అంత పెద్ద కోట ఉండగా, అంత లగ్జరీ లైఫ్ ఉండగా నీకేంటయ్యా మందిరంలో ఉండవలసిన అవసరత అంటే ఏమంటున్నాడు తెలుసండి? యెహోవా నా కాపరి. ఎక్కడ దొరకనటువంటి ప్రశాంతత, ఎక్కడ దొరకనటువంటి ప్రొటెక్షన్ నా దేవుని మందిరంలో మాత్రమే దొరుకుతుంది. మీరు చూడండి ఒకసారి, ఎక్కడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అక్కడక్కడ తిరిగిరండి. అసలు ఎక్కడికి పోయినా మన సమస్య తీరతండి. మందిరంలోకి వచ్చి ఒక 10 నిమిషాలు ఇక్కడ కూర్చో, అసలు ఆ రిలీఫ్ వేరుగా ఉంటుంది. ఇందా నేను వచ్చేటప్పుడు నా మాట కూడా సరిగ్గా రాలా. వాక్యం చెబుతున్న కొద్దిగా ఎంత ఎనర్జీగా ఉందండి. మీకు విషయం చెప్పమంటారా? ఎప్పుడన్నా అడావుడు గట్టటి తిరిగి వచ్చి ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకోకుండా భోజనం ముందు కూర్చుంటే అన్నం గొంతులో దిగదు, ఆ హ్యాపీనెస్ ఉండదు తింటుంటే. కుటుంబ ప్రార్థన పెట్టుకున్న రోజు హ్యాపీగా సంతోషంగా తినబుద్దిద్దండి భోజనం కూడా. ఆ క్రమం తప్పిపోయిందంటే ఏమో తెల్లారేసరికి ఏం జరుగుద్దో, ఏ క్షమంలో ఏం జరుగుద్దో అదొక భయం మళ్ళా. అందుకే అంటున్నాడు నాయన 2వ వచనం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు, నీవు ధన్యుడవు, నీకు మేలే కలుగును. చూసారండి ఏమంటున్నాడు? నీ కష్టార్జితం నువ్వు ఉపయోగించుకుంటావయ్యా, ఉపయోగించుకుంటున్నావంటే నువ్వు ధన్యుడివి, నీకు మేలే కలుగుతుంది కానీ అస్సలు కీడు కలగదు నీకు. ఎంత అద్భుతమైనటువంటి మన బంగారు వాక్యాలు అంటారండి వీటిని. ఎంత అద్భుతమైనటువంటి మాటలండి ఇవి. ఈరోజు పాపం ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతున్నారు కానీ వాళ్ళ కష్టార్జితాన్ని వినియోగించుకోలేని వారు ఎంతమంది బాధపడుతున్నారండి భార్యలు బయట. మా ఆయన కష్టపడుతున్నాడు కానండి ఆ కష్టార్జితాన్ని మేము వినియోగించుకోలేకపోతున్నామండి. ఎంతమంది బాధపడుతున్నారు ఆలోచించండి. ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు? దేవుడు అంటే భయం భక్తి లేదు వాళ్ళకి. కనుకనే ₹500 కష్టపడుతున్నాడు, ₹300 తాగుతున్నాడు. నిజంగా దేవుని భయం ఉంటే ఒక బాధ్యత వస్తుంది.
ఇదిగో ఇంటికాడ నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, రేపు వాళ్ళకి ఫీజు కట్టాలి, రేపు ఏదైనా రోగం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళి నేను చేయి దాచాలి, వచ్చినవన్నీ తాగి ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తే నా కుటుంబ పరిస్థితి ఏంటి? ఆలోచన ఉందా యజమానులకి ఈరోజు? అసలు ఎంత వరస్ట్గా తయారైపోయారండి. అసలు భార్య విలువ భర్తకు అర్థమవుతుంది ఈరోజు? భర్త విలువ భార్యకు అర్థమవుతుందా? అసలు బిడ్డలను ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? బిడ్డల విలువ తెలుస్తున్న తల్లిదండ్రులకి? చిన్న చిన్న పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారంటే నీకు బాధ్యత ఉందా అసలు? ఇంకొక 10 సంవత్సరాల్లో వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ కళ్ళు మొత్తం పోతాయి. 5G వచ్చేసింది కదండి. ఇప్పటికే చాలామంది పిల్లల్ని చూస్తున్నాను నేను, చాలామంది పిల్లల్ని 50% వాళ్ళ లెన్స్ పోయిన కళ్ళల్లో. మీరు చూస్తున్నారో లేదో? నేను ఎక్కడో రోడ్డు మీద ఉంటే మా నాయనమ్మకి 93 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చాయి మా నాయనమ్మకి. మరి దానికి సెల్ ఫోన్ లేదు కదండి. నేను ఎక్కడెక్కడో రోడ్డు మీద కారు దిగి వస్తుంటే మా పెద్దయ్య వస్తున్నట్టుంది అక్కడ నుండి చూసి, ముసలిదే, మంచంలో నుంచి లెగలేని ముసలిదే. నేను కళ్ళజోడు తీస్తే ఆ గుమ్మలో ఎవడుండో నాకు తెలియదు. అంటే నేను సెల్ ఫోన్ వాడని కాదండి, నా కళ్ళు కాలినాయి కాబట్టి ఒక పొర పోయింది నా కళ్ళల్లో. కానీ దేవుడు గొప్పోడండి, మళ్ళా నాకు మంచి చూపునివ్వగలిగాడు. మన బిడ్డల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. ఇప్పుడు స్త్రీల గురించి 2 ముక్కలు చూద్దామా? ముగించేసుకుందాం, కొంచెం ఎనర్జీ వస్తుంది మీకు కదా. 2 ముక్కలు చూపించేస్తా స్త్రీలకి. ఇప్పుడు పురుషుల గురించి చెప్పాం కదా, ఇప్పుడు దాకా స్త్రీల గురించి 2 ముక్కలు చెప్పేసి 2 ముక్కలు చూద్దామండి. తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో స్త్రీలకు చెబుతున్నాడు, బాధ్యత ఉండాలి. భర్త కూడా వాడి ఇష్టానుసారంగా తిరుగుతుంటే నువ్వు వదిలేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీకు బాధ్యత లేదు. నువ్వు గద్దించాలి, నీ భర్తని హెచ్చరించాలి. మనకు ఒక ఫ్యామిలీ ఇచ్చాడు దేవుడు, బిడ్డలను ఇచ్చాడు, మన బిడ్డలు మన ప్రొటెక్షన్ చేసుకోవాలి అనే బాధ్యత భర్త కనుక మర్చిపోతే నువ్వు చెప్పాలి. ఒకవేళ భార్యే మర్చిపోయింది అనుకోండి, భర్త ఖచ్చితంగా ఖండించాలి. నీకు బిడ్డలను ఇచ్చింది ఎందుకు? గాలికి వదిలేసి నీ ఇష్టానుసారం తిరగడానికి కాదు. అందుకే 2 మాటలు చూపిస్తాను మీకు కూడా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం, ప్రియులరా, కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని కోరుచున్నాను. ఏమన్నాడు పౌలు గారు ఇక్కడ? పెళ్లి చేసుకున్నటువంటి యవ్వన స్త్రీలారా, మీరు పిల్లలను కని మంచి పరిపాలన చేయాలి ఇంట్లో. బిడ్డలను ఇచ్చినప్పుడు మరి బిడ్డలకు ఆలనా పాలన చూసుకోలేదు ఎవరో? తల్లినా? మరి ఇంట్లో బిడ్డలను ఆలనా పాలన చూసుకోండి, గాలికి వదిలేసి కొంపలేమడి తిరిగినావు అనుకో, ఎవరు పట్టించుకోవాలి నీ బిడ్డల్ని? మీరు చెప్పండి. నువ్వే కష్టపడి తీసుకొచ్చి వండి అడిగి పెట్టాలి. అవునా కదా? పెట్టాలి వద్దా? ఎవరిది బాధ్యత? ఇప్పుడు ఇంటిని భర్తను పట్టించుకోకుండా, బిడ్డలను పట్టించుకోకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు తిరిగావు అనుకోండి, ఇది మంచి పరిపాలన అంటాడు ఎవడైనా? అంటాడా? ఇది మంచి పరిపాలన కాదు. కనుక విరోధికి అవకాశం వద్దు అంటున్నాడు. అంటే విరోధి ఎవరు? నీ పక్కన వాళ్ళు కావచ్చు, అపవాది కావచ్చు. నీకు నచ్చినట్టు నువ్వు తిరిగావు అనుకో, అపవాది ఏం చేస్తాడు? నీకు నచ్చినట్టు నువ్వు తిరిగితే నీ భర్తనే, నీ కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాడు. నేను మార్గం తప్పించి నరకాన్ని పంపిస్తున్నాడు. అర్థమవుతుందండి? ఇప్పుడు పట్టించుకోకుండా పరిపాలన సక్రమంగా చేయకుండా తిరుగుతున్నాం అనుకోండి, ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఏమంటారు? ఓరి పలానా వాళ్ళ ఆవిడ అసలు పిల్లవాళ్ళని పట్టించుకోదరా, పలానా ఆవిడ అసలు ఆయన్నే పట్టించుకోదురా ఆవిడి అంటారా లేదా? ఇప్పుడు ఈ మాట వచ్చిందంటే అర్థం ఏంటి? నువ్వు పరిపాలన చేసే విషయంలో నువ్వు ఫెయిలు. ఇంకొక మాట చూడండి, ఎలా ఉండకూడదు ఒక్కసారి చూపిస్తా. సామెతల గ్రంథం 21వ అధ్యాయం. అసలు స్త్రీగా అసలు ఎలాంటి లక్షణం అసలు ఉండకూడదు నీకు. ఒకవేళ ఉంటే ఈ రాత్రే వదిలేసుకో, మంచిది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9 దగ్గరికి వెళ్ళండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. గయ్యాళితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూల నివసించటం మేలు అన్నాడు. ఇప్పుడు స్త్రీ ఎలా ఉండకూడదు చెప్పండి? దేవుని కుటుంబంలో ఎలా ఉండకూడదు? గయ్యాళిగా ఉండకూడదు. 19 కూడా చూడండి. 19, ప్రాణము విసిగించు జగడగొండి దానితో కాపురం చేయుట కంటే అరణ్యంలో ఒక చోట నివసించడం మంచిది అంటున్నాడు. ఎలా ఉండకూడదు భార్య? ఇప్పుడు చెప్పండి. జగడగొండి దానిగా ఉండకూడదు. భర్త ప్రాణాన్ని విసిగించే స్త్రీగా అసలు నువ్వు బతుకుంటానికి వీల్లేదు కుటుంబంలో. మీకు అందరూ తెలుసో లేదో, ఇబ్రహీంపట్నం నుంచి కొంచెం ఒక 10 కిలోమీటర్ల ముందుకెళ్తే విశ్రాంతి భవనం అని రాసి ఉంటుంది.
విశ్రాంతి భవనం. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు మాకు అర్థం కాల, విశ్రాంతి భవనం ఏంటబ్బా, ఒకవేళ శవాలు కనుక అక్కడ ఏమన్నా తీసుకెళ్ళి పెడతారేమో అనుకున్నాం మేము. తర్వాత సెకండ్ టైం వెళ్ళినప్పుడు కారు కొద్దిగా స్లో చేసి చూసా, విశ్రాంతి భవనం ఏంట్రా అని అడిగితే మావాడు అంటున్నాడు, అన్నయ్య ఇంటికాడ భార్యల గోలు తట్టుకోలేని వాళ్ళు, ఇంటికాడ ప్రశాంతత లేని పురుషులంతా కూడా ఇక్కడ సభ్యత్వం తీసుకొని ఇందులో చేరుతున్నారు అన్నయ్య అన్నాడు. దాదాపు 200 మంది 300 మంది ఉన్నారంటండి అక్కడ జనాలు. ఏంటండి విశ్రాంతి లేదా ఇంట్లో? లేదు. విశ్రాంతి లేని వాళ్ళు మొత్తానికి అక్కడ భవనం అంట. అంత గయ్యాళితనం ఎందుకు నీకు? ఓ పాట కూడా ఉంటుందండి, గయ్యాళితనమే నీకు వద్దు, తగ్గింపు గుణమే నీకు మేలు. అది ఎంత తగ్గించుకుంటే ఎంత అందంగా ఉంటుందో తెలుసా? చాలా బాగుంటుందండి. స్త్రీ తగ్గించుకుంటే, వినయం విధేయత కలిగి ఉంటే, అబ్బా ఎంత అందంగా ఉంటుందో. ఆ మాట చెప్పుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఆ స్వభావం ఉండాలి స్త్రీకి, గయ్యాళిగా ఉండకూడదు. గయ్యాళిగా ఉంటే నీకే ప్రమాదం అని చెప్పాడు దేవుడు. కనుక మీ భర్తల్ని విసిగించేవారుగా మీరు ఉండకూడదు. నెక్స్ట్ ఇంకోటి, వాళ్ళని గొడవాడేవారికి వాళ్ళ మీద గయ్యాళిగా ఉండకూడదు, ఎగబడకూడదు ప్రతి చిన్నదానికి. కనుక అలాంటి తత్వం మంచిది కాదు. దేవుని కుటుంబ వ్యవస్థలో, కుటుంబ పరిపాలనలో భార్యాభర్తలు ఇరువురు కూడా తమ తమ బాధ్యతలను కొనసాగిస్తూ దేవుడు మీకు ఇచ్చిన బిడ్డల్ని ప్రభు యొక్క శిక్షలో, బోధలో మీరు పెంచగలిగినప్పుడు మీ కుటుంబము దేవుడు నిత్యము 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఆశీర్వదించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.